హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మనం లియో సింహరాశి వాళ్ళ రీడింగ్ తీసుకుందాం. వాళ్ళ నెక్స్ట్ పొటెన్షియల్ జిఎఫ్ బిఎఫ్ అండ్ కొత్త కనెక్షన్స్ ఏమైనా ఉన్నాయో కూడా చూద్దాము. మీరు ఈ రీడింగ్ ని చూస్తున్నారంటే మీ లైఫ్ లో ఒక ఇంటెన్స్ కార్మిక్ టైప్ కనెక్షన్ ఆల్రెడీ అప్రోచ్ అవుతుంది అని అర్థం. సో సింహరాశి అంటే ఫైర్ ఎనర్జీ, ప్యాషన్, అట్రాక్షన్, స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఉంటుంది వాళ్ళకి. కాబట్టి మీ లైఫ్ లో రాబోయే లవ్ కూడా సింపుల్ గా ఉండదు. అది కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంటుంది. కొంచెం డీప్ గా ఉన్నా కూడా చాలా ట్రాన్స్ఫర్మేటివ్ గా ఉంటుందన్నమాట. సో కొన్ని రిలేషన్‌షిప్స్ మన లైఫ్‌లో మనల్ని హ్యాపీ చేయడానికొస్తాయి. కొన్ని రిలేషన్‌షిప్స్ మనల్ని చేంజ్ చేయడానికొస్తాయి. ఈ రిలేషన్ లైక్ ఈ రీడింగ్‌లో మనం చూడబోయే కనెక్షన్ అయితే సెకండ్ టైప్‌లా ఉండొచ్చు. సో ఒక డీప్ బ్రీత్ తీసుకోండి. మీ హార్ట్‌ని ఓపెన్ చేయండి అండ్ కాన్సంట్రేట్ చేయండి. ఇది జనరల్ రీడింగ్ కాబట్టి మీ సోల్‌కి ఏదైతే రెజొనేట్ అయితే ఆ పార్ట్ మాత్రమే తీసుకోండి. మిగతావన్నీ వదిలేసేసేయండి. మీరు ఈ రీడింగ్ కనెక్ట్ అవ్వకపోతే మీ సిట్యుయేషన్‌ని టాలీ చేసుకోవద్దు. డౌట్స్ క్రియేట్ చేసుకోవద్దు. మళ్ళీ మీ రిలేషన్‌షిప్స్‌కి ప్రాబ్లమ్ అవుతుంది. సో, వన్ మోర్ థింగ్ ఏంటంటే మీరు రీసెంట్‌గా స్టార్ట్ అయిన రిలేషన్‌షిప్‌లో ఉంటే కూడా ఈ వీడియో రెజొనేట్ అవుతుంది. కానీ మీ పార్ట్నర్ అండ్ సిట్యుయేషన్‌ని మైండ్‌లో పెట్టుకొని ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. సో, ఇప్పుడు మనం చూద్దాం మీ నెక్స్ట్ పార్ట్నర్ ఎవరు? ఎలా కలుస్తారు? లైక్ ఆల్రెడీ కలిసి ఉంటే ఈ కనెక్షన్ మీ లైఫ్‌లో ఎలా అన్‌ఫోల్డ్ అవుతుందో మనం చూద్దాం. నేనిప్పుడు షఫుల్ చేస్తాను. సో, లెట్స్ సీ మీ కొత్త పర్సన్ ఎలా ఉంటారు? ఎప్పుడు మీరు మీట్ అవుతారు? ఇవన్నీ మనం తెలుసుకుందాం. వన్ ఫైనల్ షఫుల్. సో, మీరు ఆ పర్సన్‌ని ఎలా కలుస్తారు? ఏంటి? అవన్నీ చూద్దాం మనము. 5 ఆఫ్ సార్డ్స్, ఏస్ ఆఫ్ పెంటికల్స్, నైట్ ఆఫ్ కప్స్, 6 ఆఫ్ కప్స్, 3 ఆఫ్ వాండ్స్, 9 ఆఫ్ swords, the world, and 2 of swords. ఓకే. సో, మీరు ఈ పర్సన్‌ని ఎలా కలుస్తారంటే 5 ఆఫ్ సార్డ్స్. ఏదైనా ఆర్గ్యుమెంట్ అయ్యే సిట్యుయేషన్ లేకపోతే లైక్ అన్‌యూజువల్ కాన్‌ఫ్లిక్ట్ టైప్ సిట్యుయేషన్‌లో అయితే కలవచ్చు. మిస్‌అండర్‌స్టాండింగ్స్‌తో స్టార్ట్ అయ్యే కన్వర్జేషన్‌లో కలవచ్చు. లేదా కాంపిటీషన్ ఎన్విరాన్మెంట్ అంటే వర్క్ సిట్యుయేషన్‌లో, ఫ్రెండ్ సర్కిల్ ఏదైనా గొడవ అవుతున్నప్పుడు, ఏదైనా డిబేట్ నడుస్తున్నప్పుడు, ఆన్‌లైన్‌లో గూడా డిబేట్స్ నడుస్తాయి గదా! సో, అలా గూడా కలవచ్చనమాట. ఫస్ట్ మీటింగ్ అయితే స్మూత్‌గా అయితే ఏముండదు. కొంచెం ఈగో క్లాషెస్ ఉంటాయి. ఒపీనియన్ డిఫరెంట్‌గా ఉంటుంది. మీరనుకుంటారనమాట. లేకపోతే ఆ పర్సన్ అయినా అనుకోవచ్చు. మీకు యాటిట్యూడ్ ఎక్కువ చూపిస్తున్నారు అని. లేకపోతే మీరైనా అనుకోవచ్చు. ఏంటి ఈ పర్సన్ యాటిట్యూడ్ ఎందుకు ఎక్కువ చూపిస్తున్నారు అని అలా అనుకోవచ్చనమాట. కానీ సమ్‌టైమ్స్ స్ట్రాంగెస్ట్ కనెక్షన్ కాన్‌ఫ్లిక్ట్స్‌తో అయితే స్టార్ట్ అవుతాయి. స్పార్క్‌గా, బ్యూటిఫుల్‌గా అయితే మారుతుంది. సో, ఈ కనెక్షన్ అలా మారుతుందనమాట. సో, వాళ్ళెలా కనిపిస్తారంటే చూడడానికి ఈ పర్సన్ చాలా ఫ్రెష్‌నెస్ ఉంటుందనమాట. క్లీన్‌గా ఉంటారు. నీట్ అపియరెన్స్‌గా కనిపిస్తారు. ఈ పర్సన్‌కి లైక్ నేచురల్ బ్యూటీ ఉంటుందనమాట. మీరైనా నేచురల్ బ్యూటీగా ఉండొచ్చు. ఓవర్‌గా మేకప్ లేకపోవచ్చు. లైక్ హెల్తీ గ్రౌండెడ్ లుక్స్‌లో అయితే ఉంటారు మీరు. లేకపోతే ఆ పర్సన్ అయినా. సో, వాళ్ళ ప్రెజెన్స్‌లో అయితే స్టెబిలిటీ ఫీల్ ఉంటుంది. గ్రౌండెడ్ లుక్స్ ఉంటాయన్నమాట. సో, నాకు ఎర్త్ సైన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎర్త్ ఎనర్జీస్ స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నాయి. టారస్, వర్గో, కాప్రికార్న్ వాళ్ళు. మీరైనా ఆ సైన్ అవ్వచ్చు. లేకపోతే వాళ్ళైనా ఆ సైన్ అవ్వచ్చు. ఆహ్, ఈ సైన్ అయినా అవ్వకపోయినా మీ లియో దాంట్లో అయితే ఈ ఎక్కువ ఎర్త్ ఎనర్జీస్ వాళ్ళైతే వస్తారనమాట. వాళ్ళు చాలా సింపుల్‌గా కనిపిస్తారు. కానీ లాంగ్ టర్మ్ ఎక్కువ ఆలోచిస్తారనమాట. లాంగ్ టర్మ్ గురించి. ఓకేనా. సో, మెంటల్లీ ఎలా ఉంటారంటే వాళ్ళు నైట్ ఆఫ్ కప్స్. సో, మెంటల్లీ ఈ పర్సన్ రొమాంటిక్ థింకర్ అన్నమాట. రొమాంటిక్‌గా ఆలోచిస్తారు. లవ్‌ని ఐడియల్‌గా చూస్తారు. మెసేజెస్‌లో పొయెటిక్‌గా మాట్లాడతారు. మంచి ఫ్లర్టింగ్ ఎనర్జీ ఉండొచ్చు. స్మాల్ గెస్చర్స్‌తో అయితే ఫీల్ చూపిస్తారు. ఆహ్,
ఇంకా వాళ్ళు డ్రీమర్ అన్నమాట. ఒక మంచి ఫీలర్. కానీ కొంచెం ఎలా అంటే ఫ్యాంటసీ వరల్డ్‌లో ఉంటారనమాట. రియాలిటీ కన్నా ఇమాజినేషన్‌లో ఎక్కువుంటారు. ఆహ్, సో, అలాంటి క్రియేటివిటీ ఉంటుంది. చార్మ్ వాళ్ళకి చాలా స్మార్ట్‌గా ఉంటారు. మంచి ప్రపోజల్ ఉంటుంది. వాళ్ళు వాళ్ళ హార్ట్‌ని ఎక్కువ ఫాలో అవుతారనమాట. సో, ఎమోషనల్లీ అవైలబుల్ వాళ్ళు ఉంటారా అంటే, ఈ పర్సన్ ఎమోషనల్‌గా చాలా సాఫ్ట్ అనమాట. నొస్టాల్జిక్. ఎలా అంటే, పాస్ట్ మెమోరీస్ ఆర్ పీపుల్‌ని ఎక్కువగా గుర్తు చేసుకుంటారు. పాస్ట్ మెమోరీస్ గురించి ఎక్కువ మాట్లాడడం, చైల్డ్‌హుడ్ లేకపోతే ఓల్డ్ లవ్ గురించి షేర్ చేసుకోవడం, మీతో కంఫర్టబుల్‌గా ఓపెన్ అవ్వడం. ఇంకా వాళ్ళు ఎమోషనల్లీ అవైలబుల్ ఉంటారు. కానీ కొంచెం పాస్ట్‌లో స్టక్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట వాళ్ళకి. అండ్ వాళ్ళు మిమ్మల్ని జూస్తే నేను మిమ్మల్ని ఎక్కడో జూసాను అన్న ఫీలింగ్ ఉంటది వాళ్ళకి. మీరు వాళ్ళని జూస్తే ఫెమిలియారిటీ అనేది ఎక్కువుంటుందన్నమాట. ఎక్కడో చూసాను అని, నాకు తెలుసు అని అలా ఫీల్ అవుతారన్నమాట. సో, మీరు ఆ పర్సన్ గురించి ఎలా ఫీల్ అవుతారంటే, మీరు ఆహ్ 3 ఆఫ్ వాండ్స్ అన్నమాట. సో, మీరు ఈ కనెక్షన్‌ని గ్రోత్ లాగా చూస్తారు. ఫ్యూచర్ ప్లానింగ్స్ ఎక్కువుంటాయి మీకు. ఈ రిలేషన్ ఫ్యూచర్‌లో ఎక్కడికి వెళ్తుంది అని ఆలోచిస్తారు. మీ లైఫ్‌లో న్యూ పాసిబిలిటీస్ కనిపిస్తాయి. మీ మీ మైండ్ సెట్ ఎక్స్‌పాండ్ అవుతుంది. మీరు వాళ్ళని చూసి ఇన్‌స్పైర్ కూడా అవుతారు. మీ లైఫ్‌ని ఇంకా బెటర్‌గా ప్లాన్ చేయాలి అని కూడా ఫీల్ అవుతారు. ఇది చాలా ఎలా అంటే ఎక్సైట్‌మెంట్ ప్లస్ ఎక్స్‌పెక్టేషన్ మిక్స్‌తో అయితే ఉంటుంది ఈ రిలేషన్‌షిప్. మీరు చాలా ఫ్యూచర్ ప్లానింగ్ అయితే ఎక్కువ చేస్తారనమాట. ఇంకా ఎక్కువ ఆహ్, ఎక్స్‌పాండ్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఫ్యూచర్ కోసం ఎక్కువ ఆలోచిస్తారు. ఇంకా మీరు ట్రావెల్ చేయాల్సొస్తుందనమాట. ఎక్కువ ట్రావెలింగ్ ఉంది మీ దాంట్లో. సో, ట్రావెలింగ్ కూడా ఉంది. మేబీ మీరు లాంగ్ డిస్టెన్స్ అవ్వచ్చు. అండ్ వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే, వా వాళ్ళైతే 9 ఆఫ్ స్వార్డ్స్ అంటే వాళ్ళకి మీ మీద ఫీలింగ్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. కానీ వాళ్ళకి కొంచెం భయం, కొంచెం ఫియర్ ఎక్కువ. నైట్ టైమ్స్‌లో యాంగ్జైటీ, ఓవర్ థింకింగ్ ఇలాంటివి చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. మీ రిలేషన్ లైక్ వాళ్ళేమనుకుంటారంటే, నేను ఈ రిలేషన్‌ని స్పాయిల్ చేస్తానా? లేకపోతే నేను సరిపోతానా? అని డౌట్స్, ఇన్‌సెక్యూరిటీస్ చాలా ఉంటాయన్నమాట. నైట్ టైమ్స్‌లో ఇలాంటి థాట్స్ ఎక్కువ వస్తాయన్నమాట. మిమ్మల్ని చాలా కేర్ చేస్తారు. కానీ వాళ్ళకి ఇన్నర్ ఫియర్ లోపల చాలా భయం. ఏమనుకుంటారు అని, లేకపోతే నేను సరిపోతానా అన్న ఇన్‌సెక్యూరిటీస్ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. సో, ఇక్కడ సమ్‌టైమ్స్ వాళ్ళ బిహేవియర్‌లో గూడా కన్‌ఫ్యూజన్ ఉంటుంది. ఇన్ అండ్ ఔట్. కొన్నిసార్లు మంచిగా ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళ ఎనర్జీని హోల్డ్ జేస్తారు. వాళ్ళకి భయం ఇంకా ఇన్‌సెక్యూరిటీస్ ఎక్కువుంటాయన్నమాట. కన్‌ఫ్యూజన్‌లో అయితే బతికేస్తారు. కొన్ని కొన్ని సార్లు మంచిగా ఉంటారు. కొన్ని కొన్ని సార్లు మంచిగా ఉండలేకపోవచ్చు వాళ్ళ భయం వల్ల. సో, పొటెన్షియల్ ఇష్యూ ఏంటంటే ఇక్కడ డిస్టెన్స్ ఆర్ సైకిల్ అండ్ కంప్లీషన్ అన్నమాట. సో, లాంగ్ డిస్టెన్స్‌లో ఉండొచ్చు మీరు. ఇందాక చెప్పినట్టు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ అవ్వచ్చు. లేకపోతే ఓవర్‌సీస్ చాలా దూరం ట్రావెల్ చేయాలి. ట్రావెల్ చేసి రావాలి మీ దగ్గరికి. మీరైనా వాళ్ళ దగ్గరికి ట్రావెల్ చేసి రావాలి. మీరు మీట్ అవ్వాలంటే. ఒక ఫేజ్ ఎండ్ అయిపోయి ఇంకొక ఫేజ్ స్టార్ట్ అవ్వడం అన్నమాట. ఈ కార్డ్ మీనింగ్. సో, ట్రావెల్ రిలొకేషన్ ఇష్యూస్ ఉంటాయి. కొన్నిసార్లు ఒకరి లైఫ్‌లో ఒక చాప్టర్ లాగా ఉంటారన్నమాట. క్లోజర్, కంప్లీషన్, ట్రాన్స్‌ఫర్మేషన్ ఇవి ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో, ఎలా అంటే ప్రతి పర్సన్ మన లైఫ్‌లో పర్మనెంట్‌గా ఉండడానికైతే రారు. కొంతమంది మన జర్నీలో ఒక స్పెసిఫిక్ ఫేజ్ కోసం మాత్రమే వస్తారు. ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే మీ లైఫ్‌లో ఒకరొచ్చి మీ థింకింగ్‌ని మార్చేయడం, మీ కాన్ఫిడెన్స్‌ని పెంచడం, లేదా మీ హార్ట్‌ని ఓపెన్ చేయడం, ఆహ్, ఎక్కువ మీకు లెసన్స్ ఇవ్వడం. సో, ఆ లెసన్స్ కంప్లీట్ అయ్యాక వాళ్ళు స్లోగా దూరమయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో, అది ఫెయిల్యూర్ అయితే కాదు. అది ఎండింగ్ గూడా గాదు. అదొక కంప్లీషన్ అన్నమాట. మన లైఫ్‌లో ఒక చాప్టర్ కంప్లీట్ అయ్యింది అంటే, ఇంకొక కొత్త చాప్టర్ స్టార్ట్ అయ్యే స్టేజ్ అన్నమాట అది. సో, క్లోజర్ అంటే మీరు ఆ పర్సన్‌ని వదిలేసినా కూడా మీ హార్ట్‌లో పెయిన్ లేకుండా, రిగ్రెట్ లేకుండా ఉండడం. సో, ట్రాన్స్‌ఫర్మేషన్ అంటే ఆ కనెక్షన్ వల్ల మీరు మారిపోవడం అన్నమాట. మీరు ముందులా ఉండకుండా ఒక స్ట్రాంగ్ పర్సన్, ఒక స్ట్రాంగ్ నేచర్, ఒక మెచ్యూర్ పర్సన్‌గా, ఒక క్లియర్‌గా ఉంటారన్నమాట.
కాబట్టి ప్రతి ఏ రిలేషన్‌షిప్ మన దగ్గరకొస్తే అదే ఫరెవర్ అని చూడొద్దు. ఈ కనెక్షన్ నాకేం నేర్పిస్తుంది అని చూడాలి. సో, ఎందుకంటే కొన్ని లవ్ సిట్యుయేషన్స్ మన దగ్గర ఉండడానికి కాదు, మనల్ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళడానికి ఒస్తాయి. సో, కామెంట్ చేయండి మీ థాట్స్ ఏంటో. అండ్ ఔట్‌కమ్ ఏంటి అంటే 2 ఆఫ్ సార్ట్స్. ఫైనల్ ఔట్‌కమ్ క్లారిటీ డిలే అవుతుందన్నమాట. క్లారిటీ డిలే అవ్వడం చూపిస్తుంది నాకు. సో, ఏ డిసిషన్ కరెక్ట్‌గా తీసుకోలేకపోతారు. అంటే టైం పడుతుంది. కరెక్ట్‌గా డిసిషన్స్ తీసుకున్నా కూడా టైమ్ టేకింగ్ అన్నమాట. పేషెన్సీ ఉండాలి చాలా. ఈ రిలేషన్‌ని కంటిన్యూ చేయాలన్నా, గ్రో చేయాలన్నా. సో, ఉండాలా? వెళ్ళిపోవాలా? అనే కన్‌ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. క్లారిటీ ఉండదు. కొంచెం డిలేగా ఉంటుందన్నమాట. ఫీలింగ్స్ ఉన్నా కూడా ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతారు. ఇద్దరైనా ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతారు. లేకపోతే ఆ పర్సన్ ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతాడు. మీరు ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతారు. ఏంటి ఫీలింగ్స్ మంచిగా డిసిషన్ తీసుకోలేకపోతారనమాట టైంకి. సో, మీ ఇద్దరికీ హార్ట్‌లో ఫీలింగ్స్ ఉన్నా గూడా మైండ్ కన్‌ఫ్యూజన్ క్రియేట్ జేస్తుంది. ఏ డిసిజన్ తీసుకోవాలి? అసలేంటి అని ఒక కన్‌ఫ్యూజన్ భయం వల్ల కన్‌ఫ్యూజన్ క్రియేట్ అయిపోయిందనుకో, ఆ రిలేషన్‌షిప్ స్టక్ అయిపోతుంది. సో, ఇక ట్రూత్ ఏంటంటే డిసిజన్ అవాయిడ్ చేస్తే సిట్యుయేషన్ అయితే స్టక్ అయిపోతుంది. క్లారిటీ తీసుకోవాలి. లేకపోతే కనెక్షన్ అయితే పాజ్ అయిపోతుంది. సో, మీకు ఈ కనెక్షన్ సింపుల్‌గా అయితే ఉండదు. ఏదో ఒక లెసన్ అయితే మీకు నేర్పిస్తుంది. మిమ్మల్ని టెస్ట్ చేస్తది. మిమ్మల్ని చేంజ్ చేస్తది. మీ లైఫ్‌లో వస్తున్న ఈ పర్సన్ అయితే మిమ్మల్ని చాలా కనెక్ట్ అవుతారు. మీకు చాలా కనెక్ట్ అవుతారు. వాళ్ళకి మీరు కనెక్ట్ అవుతారు. మీరు వాళ్ళకి కనెక్ట్ అవుతారనమాట. కానీ మీకు మీ పేషెన్సీ అండ్ క్లారిటీని చాలా టెస్ట్ చేస్తుంది. మేబీ ఈ రిలేషన్‌షిప్ మీకు ఆహ్, పేషెన్సీని ఇవ్వడానికి రావచ్చు. సో, ఏ రిలేషన్‌షిప్ వచ్చినా గూడా మీరు నేర్చుకోండి. ఇదే నా ఫైనల్ అనుకోకుండా మీరు నేర్చుకోండి. క్లారిటీ తీసుకోండి. గుర్తుపెట్టుకోండి లవ్ అంటే జస్ట్ ఫీలింగ్స్ గాదు. అదొక డిసిజన్ అన్నమాట. కరెక్ట్ డిసిజన్ తీసుకుంటే మీ లైఫ్ చాలా బావుంటుంది. లేకపోతే స్టక్ ఫీలింగే ఉంటుంది. ఏ రిలేషన్‌కెళ్ళినా అదే లూప్‌లో ఉంటారన్నమాట. సో, మీ హార్ట్‌ని వినండి. కానీ మీ మైండ్‌ని అయితే ఇగ్నోర్ చేయొద్దు. ఈ పర్సన్ మీరు కన్‌ఫ్యూజన్‌లో ఉంటే ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చేయాలన్నప్పుడు ఒక పర్సన్‌కి కన్‌ఫ్యూజన్‌లో ఉంటే ప్రాబ్లమ్ ఏంటో తెలుసుకోండి. ఓపెన్ అప్ అవ్వండి. దేనికి భయం? దేనికి ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతున్నారు? సరిపోతానా నేను? అలాంటి ఇన్‌సెక్యూరిటీస్ ని స్పాయిల్ చేస్తానా? అట్లాంటి భయం పెట్టుకుంటే మీరు ఈ రిలేషన్‌లో గాదు, ఏ రిలేషన్‌లో అయినా ఇలాగే ఉంటారు. ఒక లూప్‌లో అయితే నడుస్తదనమాట. సో, ఓపెన్ అవ్వండి. కమ్యూనికేట్ చేయండి. ఎందుకంటే మన లైఫ్‌లో కరెక్ట్ పర్సన్ వస్తే మనల్ని వాళ్ళు కన్‌ఫ్యూజ్ అస్సలు చెయ్యరనమాట. క్లారిటీ ఇస్తారు ఏంటో. మీకు క్లారిటీ కావాలంటే మీకు పేషెన్సీగా ఉండాలి. మంచిగా కమ్యూనికేట్ చేయాలి. అలాంటప్పుడే మీకు ఏ రిలేషన్ అయినా చాలా బావుంటుందనమాట. సో, ఇది లియో రీడింగ్. కొత్త పర్సన్ ఇలా ఉంటారనమాట. జాగ్రత్తగా ఉండండి. కమ్యూనికేట్ చేయండి. ఏంటి ప్రాబ్లమ్ ఏంటో తెలుసుకోండి. ఓకేనా? అండ్ థాంక్ యూ సో మచ్. If this reading is resonate to you, please like, share and subscribe to my channel for more videos. If no, leave this behind because this is not your story. మీ నెక్స్ట్ రీడింగ్‌లో కలుద్దాం.